మంచి మాట కనుక ఇప్పుడు ఏది అర్థం కాదో చెప్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం. కాగా నా ప్రియ సహోదరులారా మీ ప్రయాసం ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ప్రార్థన చేసుకుందా. అందరూ కూడా ప్రేమ తండ్రి దైవ నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాను. నాయన శాలిసాయి గారి ద్వారా అద్భుతమైన సువార్త గీతాలు చక్కని పాటలు నాయన విన్నాం ప్రభువా. రెండోది దాసులు అదయ్య గారి ద్వారా నాయన తండ్రి ఎత్తు ఎదగాలి కానీ కింద దిగిపోకూడదన్న విషయాన్ని బట్టి ఎదిగిన యేసేపులే ఎదిగిన దానియేలు వలె ఎదిగిన దావీదు వలె ఉండాలి కానీ దిగిపోయే వారిగా ఉండకూడదని చక్కని వర్తమానం అందించిన దాసుని బట్టి కూడా మీకు వందనాలు నాయన. ఈ సమయంలో నాయన అల్పుని అయోగ్యుని నన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను నా మాటలు మరుగుపరిచి ఈ స్థలంలో మీరుండి మీరు మాట్లాడమని మీ మాటలు మళ్ళా అందరికి అర్థమైనట్టుగా మీరు బోధించి నేర్పించి ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ పౌలు గారు చెబుతున్న మాట ఏంటంటే ప్రభువునందు పడు ప్రయాసము అంటే ప్రయాసాలు రెండు ఉన్నాయి. ఎందుకంటే చెప్పండి, ప్రయాసం అంటే ఏంటి? చెప్పు, ప్రయాసం అంటే ఇప్పుడు దాకా కష్టపడి ప్రయాసపడి ఇంటి పనులను చేసుకుని ప్రయాసపడి వచ్చానంట. ఆ ప్రయాసంతో పాలంతా పనిచేసిన తర్వాత ఒళ్ళు అలసిపోయినప్పుడు ఆ ప్రయాసానికి విశ్రాంతి తీసుకోవడం కొరకు వేస్తామంటే మనం ఏ మంచం మీదో ఇలా ఏ కుర్చీ మీదో కాస్త ఒడ్డికెళ్తాము, కుర్చీలు అయితే కూర్చుంటాం. ఆ కాసేపు ఉంటే ఆ ప్రయాసం కాస్త అలుపు తగ్గిపోయింది, అవునా కాదా? ఇక్కడ రెండు ప్రయాసాలు ఏంటంటే ఒకటి కుటుంబ ప్రయాసం, అంటే మన శరీరమైన పని, మన కుటుంబం కట్టుకోవడానికి, మన బిడ్డలు పెంచుకోవడానికి, మన బిడ్డలు చదివించుకోవడానికి, మన బిడ్డలకు వివాహం చేసుకోవాలని, మన బిడ్డలకు భవిష్యత్తులో మంచి ఇల్లు కట్టాలని ప్రయాసపడుతున్నాం. అది పడాల్సిందే, కష్టపడాల్సిందే. రెండో ప్రయాసము దేవుని పనిలో ప్రయాసపడాలి. ఒకటి కుటుంబం పని, రెండవది దేవుని పని. ఈ రెండు పనులు చేసే వ్యక్తికి వ్యర్థం కానే కాదు. ఇటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, ఇటు కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు, అటు దేవుని పని కూడా చేస్తున్నాడు. అలా చేసినప్పుడు మన ప్రయాసము వ్యర్థము కాదు, వ్యర్థం కాదు ఆ ప్రయాసం. అందుకే యేసుప్రభువు చెప్పిన మాట కూడా, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్తానికి వెళ్ళారా నా ఇద్దరు రండి, నేను మీకు విశ్రాంతిని. అంటే మీరు ఒక కుటుంబ విషయంలోనే ప్రయాసపడుతున్నారు కానీ నా యొద్దకు మీరు రాలేకపోతున్నారు. నా యొద్దకు వస్తే నా మాట వింటే నేను మీకు విశ్రాంతిని ఇస్తానన్నాడు. కనుక మనం ఇటు దేవుని పనిలోనూ ప్రయాసపడాలి, అటు కుటుంబ పనిలో కూడా ప్రయాసపడాలి. కాటాకి రెండు ఉంటాయా తరాజులు? ఒకటి ఉండిదా? రెండు ఉంటాయి. ఒక దాంట్లో రాళ్ళు ఉంటాయి, ఒక దాంట్లో వస్తువులు ఉంటాయి. రెండు తూకం సరిపోవాలి. సోదరు చెప్పండి, రెండు తూకం సరిపోయినట్టుగా దేవుడు మనకు కూడా ఇటు కుటుంబం పని చేసుకోవాలి, అటు దేవుని పని చేయాలి. అలా చేసినప్పుడు నువ్వు పడే ప్రయాసం ఏ మాత్రం కూడా వ్యర్థం కానే కాదు. దాని దగ్గర ప్రతిఫలం దేవుడు దయచేస్తా. మనం పని చేయాలి, దేవుని పని చేయాలి. అది విశ్వాస జీవితంలో నువ్వు ఏదైనా సరే విశ్వాస జీవితంలో నీ ఇంటి పని చేసుకుంటా దేవుని పని చేయి, దాని దగ్గర ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడు కానీ అన్యాయం మాత్రం చేయడు. ఇప్పుడు చార్లెస్ గారు జీతం చేస్తేనే పాటలు పాడేవాడు, పగల జీతానికి వెళ్ళేవాడు, రాత్రి పూట ప్రార్థనకి వెళ్ళేవాడు. ఆయన గారు పగల వ్యాపారం చేసుకున్నవాడు, రేత్రి పూట ప్రార్థనకి వెళ్ళేవాడు. అలా నేను కూడా పగల వృక్షాలు ఎక్కేవాడిని, రేత్రి ప్రార్థనకి వెళ్ళేవాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా కష్టపడితే, ఇప్పుడు మా సులోచనమ్మ మా తమ్ముడు వాళ్ళు కూడా పగలంతా పనిచేస్తున్నాడు, రాత్రి పూట
పాస్టర్ గారిని పాస్టర్ గారు తీసుకుని ఆ 4 గ్రామాలు తిప్పేవాడు. ఆ పెద్ద పోలు తర్వాత ఇది రామరాజు, నవజయ నగర్ తిప్పేవాడు అనమాట. ప్రయాసపడాలి, ఇటు మనం పని చేసుకోవాలి, దేవుని పని కూడా చెయ్యి, దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును గాక. ఇస్తాడు లేదా? గట్టి చెప్పాలి. మరి మన పని చూసుకున్నా కానీ దేవుని పని మనము చోట్ల. దేవుని పని నువ్వు చూడు, దేవుడు నీకు అన్యాయం చేయడు. అది నీకు అర్థం కానే కాదు. ఎందుకంటే ఆయన చూస్తున్న దేవుడు కనుక నువ్వెంత కష్టపడుతున్నావో, నీ శరీర పనికి ఎంత కష్టపడుతున్నావో, దేవుడి పనికి ఎంత కష్టపడుతున్నావో దేవుడు చూసి దాని దగ్గర ప్రతిఫలం దేవుడు మనకిచ్చును గాక. ఈనాడు దేవుని పని చేయాలంటే రాట్లా. దేవుని పనికి సరిగా దేవుని పని అంటే దేవుని పనికి రావాలి, దేవుని పని చేయాలి. అందరూ దేవుని పనిలో పాలుభాగస్తులుగా పనిచేయాలి. ఆ పని దగ్గర ప్రతిఫలం దేవుడు మనకి ఇస్తాడని వాక్యం చదివిస్తుంది. అందుకే శ్రద్ధగా పనిచేయవాడు అవసరవంతుడు, బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడవుతాడు. దేవుని పని మనం బద్ధకంగా చేయకూడదు. దేవుని పని శ్రద్ధగా చేయి. నీ ఇంటి పని బద్ధకంగా చేసుకో, దేవుడు చూసి మెచ్చుకుంటాడు. తన ఇంటి పని బద్ధకం చేసుకుంటాడు, నా పని శ్రద్ధగా చేస్తాడు. అందుకే కదా ఎబ్రిస్టీలు సురుకైన వారు అన్నాడు. మంత్రసాలు చెప్పారు. ఐగుప్తు మంత్రసాలు ఏమన్నారు? అయ్యా ఐగుప్తు స్త్రీల వాళ్ళు కాదు, ఐగుప్తు స్త్రీల వంటి వాళ్ళు కాదు, వాళ్ళు ఎబ్రిస్టీలు అంటే వాళ్ళు సురుకైన వారు. అందుకే సురుగ్గా ఉంటూ గొప్ప భాగ్యం. శ్రద్ధ కలిగి ఉండాలి. మనం దేవుని పనిలో ప్రయాసం దగ్గర ప్రతిఫలం దేవుడు ఇస్తాడని మొట్టమొదటి మాటలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పాడు. సొలొమోనుకి జ్ఞానం ఉంది, సొలొమోనుకి ధనం ఉంది, సొలొమోనుకు దేవుడు దీర్ఘాయుష్నిచ్చాడు. ఈ మూటిని పాడు చేసుకునే ఎవరంటే సొలొమోనే పాడు చేసుకున్నాడు. ఆయన ఎవరు పాడు చేయలేరు. ఆయన జ్ఞానం బట్టి ఏమైనా చెప్పండి, సుఖభోగాలు అనిపిస్తానికి తన జీవితం అంతా ఖర్చు పెట్టి ఉన్న ఆస్తి అంతా డబ్బు అంతా ఖర్చు అయిపోయింది. పేదోడి మీద వేసాడు, వడ్డీలు పన్నులు వేసాడు. అందుకని వచ్చాడు రెహాబాం దగ్గరికి వచ్చాడు, బాబు మీ నాన్న మమ్మల్ని వడ్డీలు వేసాడు, కాస్త మమ్మల్ని సుగ్గులు తేలాడు, నువ్వు తెలియజేసేవనుకో మేమందరం నీ పక్షానే ఉంటామన్నా. వాడేం చేశాడు, ఈ పెద్దోడి మాట వినకుండా కుర్రోడి మాట ఎదురుకి ఆ కుర్రోడు చెప్పిన మాట అంటాడు, మా నాన్న మిమ్మల్ని సుగ్గులతోనంటే కొంచెం వడ్డీ వేసాడు, నేను మీ మీద కఠినమైన భారం కొడవలు తేలుతానన్నాడు. వారిని కొడవలు తేలి కాదు, నీ దగ్గర మీద కొడవని చెప్పి 10 వతలు బయటికి వెళ్ళిపోయారు. అలాగే దేవుని ప్రజలైన మనము కూడా దేవుని పనిలో మనం జాగ్రత్తగా పాలిభాగస్తులు ఉండి ఆయన పని చెయ్యి, దేవుడు నిన్ను ఆస్వాదించును గాక. ఇది మొదటిది. రెండోది ఏంటంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మొదటిది ఏంటంటే మనం దేవుని పని చేస్తే వ్యర్థం కాదు. ఇది రాసుకోండి, దేవుని పని చేస్తే మనకు వ్యర్థము కాదు. అందుకే దేవుని పని మనం శ్రద్ధగా చేయాలన్నా. నువ్వు ప్రార్థన చేయనప్పుడు నువ్వు గదిలోకి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయుము. నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూస్తూ నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. నీకు ప్రతిఫలము ఇచ్చును. ఇది అర్థం కాదు. ఇది అర్థమా? నువ్వు గదిలోకి వెళ్ళు, నువ్వు తల పోసుకో, మొహం కడుకో, గదిలోకి వెళ్ళు, నువ్వు ప్రార్థన చేయి. రహస్యమందు ప్రార్థన అంటే ఎవరికి తెలవకూడదు. నువ్వు చేసే ప్రార్థన ఎవరికి తెలవకూడదు. గదిలోకి వెళ్ళి నింటికి గడిపెట్టుకో. చూసేవాళ్ళు లేదు, ఆడికి వెళ్ళారు అనుకుంటారు, గడిపెట్టుకో. లోనికి వచ్చి ప్రార్థన చేసు. నీ ప్రార్థనలకు ఇచ్చే దేవుడు నీ ప్రతిఫలము ఇస్తాడంట. రహస్యమందు చూస్తున్న దేవుడు నీకు ప్రతిఫలం ఇచ్చును. మోషే ప్రార్థన చేశాడు, ఏమని చెప్పండి? ఆకాశం నుంచి మన్నా కురిసిందా లేదా? యెహోషువ ప్రార్థన చేశాడు, ఏమని చెప్పండి? సూర్యచంద్రులు అయిపోయారు లేదా? హిజ్కియా ప్రార్థన చేశాడు, 15 సంవత్సరాలు మళ్ళీ ఆల్సి పొడిగించాడు. ప్రార్థనలో గొప్ప శక్తి ఉంది. ప్రార్థన చేయి. రహస్యమందు చూస్తున్నా నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. అది నీకు అర్థము కాదు. హల్లెలూయా. ప్రార్థన అర్థము కాదు. ఒకటి మనం పని, దేవుని పని చేయటం మనకి అర్థం కాదు. రెండోది మనం చేసే ప్రార్థన
వ్యర్థము కాదు. కొందరు చెప్పండి, ఒకవేళ నువ్వు చేసి నువ్వు మర్చిపోయినా ఆయన మర్చిపోడు. ఆ ప్రార్థనగా ప్రతిఫలం రోజు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. మూడో మాట 56వ కీర్తన 8వ వచనం చూడండి. 56వ కీర్తన 8వ వచనం. నీ సంచారమును నువ్వు లెక్కించి ఉన్నావు. నా సంచారమును లెక్కించి ఉన్నావు. నా కన్యలు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. నా కన్యలు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి. అవి నీ కవిలలో కనబడును కదా. అవి నీ కవిలో కనబడును కదా అన్నాడు భక్తుని దావీదు. నా సంచారం అన్నాడు. సంచారం అంటే ఏంటి? సంచారం అంటే చెప్పండి. సంచారం అంటే ప్రయాణము. సంచారాలు అంటే ప్రయాణం. నా ప్రయాణం, నేను చేసిన ప్రయాణం అంతా కూడా నీవు లెక్కించావు. పుస్తకంలో రాసి అడ్డు పెట్టావు. కవిలు అన్నాడు. కవి అంటే కింద ఉంది పుస్తకము. కవి అంటే పుస్తకము. నువ్వు ఆయన పని అంటే ఆయన సువార్త ఎక్కడెక్కడ చెప్పావు, లేకపోతే ఎక్కడెక్కడ నువ్వు సాక్షి చెప్పావు, నువ్వు ఏ ఊరు వెళ్ళావు, నువ్వు ఏ ఊరు వెళ్ళి అక్కడ సాక్షి చెప్పావు. నన్ను దేవుడు ఇట్లా బాగు చేశాడమ్మా, నాకు దేవుడి దగ్గరికి వెళ్తే నాకు సంతానం వెళ్ళిందమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళాక నా బిడ్డకు ఉద్యోగం వచ్చిందమ్మా, దేవుడి దగ్గరికి వెళ్ళాక నేను ఇల్లు కట్టున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళాక నా భర్త మారాడు. నీ చుట్టుపక్కల నీ ఊళ్ళోకి నీ బంధువుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన మాటలు చెప్పాలి. ఆయన మాటలు చెప్పాడు ఉంటారా? ఓళ్ళ మీదకి వెళ్తారు, ముసలం ముచ్చలు చెప్పుకుంటారు. ఓళ్ళ మీదకి వెళ్ళి నువ్వెంత సంపాదించా అవి చెప్పుకుంటారు. కానీ యేసుప్రభు ఇట్లా బాగు చేశాడమ్మా, మీరు కూడా యేసుప్రభు నమ్ముకోమని చెప్పాలి. నీ సంచారాలన్నీ కూడా లెక్కేశాడు. నువ్వు ఎక్కడెక్కడ వెళ్ళావో, ఎక్కడెక్కడ ఉన్నావో, నువ్వు అక్కడెక్కడ ఏం తిరిగావో, ఏం చేసావో అవన్నీ కూడా ఆయన పుస్తకంలో రాసి అట్టి పెట్టాడు. కానీ వాటిలో నువ్వు ఆయన సువార్త కొన్ని మాటలు యేసయ్య నమ్ముకున్నాను, నాకు ఈ మేలు కలిగింది, నాకు ఈ మేలు చేసాడని ఒక్క మాటలో చెబితే చాలు. ఆ మాట అక్కడ రాసుకుంటాడు. పలానా ఊరెళ్ళి పలానా మరియమ్మ గారు, లేకపోతే పలానా లక్షణం గారు, లేకపోతే పలానా ఎప్సిబ గారు, లేకపోతే పలానా కెజియా గారు, లేకపోతే పలానా దోసబోలను, పలానా సులోజనమను పేరు అనమాట రాసేస్తాను. నేను చేసిన మేలు వారు మర్చిపోకుండా వారు నా గురించి సాక్ష్యం చెప్పి దేవుడు సంతోషపడి ఆ కవెట్టి పుస్తకంలో రాస్తారు. అందుకే నా సంచారాలన్నీ కూడా లెక్కించి ఉన్నాయి. నా కన్నీళ్ళు కూడా నీ గుడిలో ఉంచబడి ఉన్నవి. అంటే కవిలంటే పుస్తకంలో రాస్తావు, కనపడతావు, రాస్తావు, లెక్కిస్తాడు ప్రభు మనం. హల్లెలూయా. ప్రణగంధం చెప్పాడు కదా, ప్రణగంధం మొట్టమొదట 11 అధ్యాయాలు అని చెప్పాడు. ఒక కర్ర తీసుకో, కర్ర తీసుకో, ఆ కర్ర తీసుకు నువ్వు ఈ బలిపీఠం కొలు. ఒకటి. రెండవది పూజించే వాళ్ళని అది లెక్క పెట్టుకుంటాడు. ఆయన మందిరానికి వచ్చి ఎంతమంది నిద్రపోతున్నాడో లెక్క పెట్టుకుంటాడు. మందిరానికి వచ్చి ఎంతమంది పొడుగున్నారో లెక్క పెట్టుకుంటాడు. మందిరానికి వచ్చి ఎంతమంది కాలు జబ్బులో లెక్క పెట్టుకుంటాడు. మందిరానికి వచ్చి ఏమి ఇష్టపడుతున్నావో లెక్క పెట్టుకుంటాడు. ఎంత సిగ్గుపడుతున్నావో లెక్క పెట్టుకుంటాడు. మందిరానికి వచ్చి ఆసక్తి ఇంటున్నావో లేదని కూడా ఆయన లెక్క పెట్టుకుంటాడు. అన్ని రాస్తాడు. హల్లెలూయా. అన్ని రాసి రేపు అన్ని కూడా కొడతాడు. కూడి అప్పుడు ఏదో గ్రంథం నుంచి జీవగ్రంథాలకి లైన్ ఉంటే జీవగ్రంథం రాస్తాడు. నీ పేరు లైన్ లేకపోతే జీవగ్రంథం నుంచి తీసి మళ్ళీ ఈ గ్రంథం నుంచి తీసేస్తాడు. అందుకే భక్తులు చక్కబాడు కదా, గ్రంథాలు ఈ పాబాడగా గ్రంథాలలో వారి యెహోవాని పేరు ఉండదు, వాడగ్నిలో పడును. యెహోవాని పేరు ఉండదు, వాడగ్నిలో పడును. భయం
నువ్వేం చేస్తున్నావు, ఎక్కడ తిరుగుతున్నావు ఆయన లెక్కేసుకుంటున్నాడు. అందుకే దావీదైన నా సంవత్సరాలన్నీ కూడా నువ్వు లెక్కించున్నావు, నా కన్యలు నీ గుడిలో దాచి ఉంచావు, అవి నీ కవిలో కనపడను కదా. మనం కూడా అంతే. అది అర్థం కాదు. నువ్వు 10 గ్రామాలు 10 మంది చుట్టాలు ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఒక్క చోటన్నా నువ్వు ఆ యేసయ్య పేరు నువ్వు ఎత్తితే చాలు. సొంతం చెప్పండి. నువ్వు వెళ్ళే ఊర్లో ఒక్క చోటన్నా సరే, లేకపోతే ఒక స్నేహితురాలకి వెళ్ళినా సరే, యేసయ్య పేరు మాత్రం మనము చెప్పాలి. చెప్పేవాళ్ళు లేరు, ఉన్నారా? ఎంతమంది ఉన్నారు మరి చెప్పేవాళ్ళు? లేదండి నేను పలానూరు వెళ్ళి యేసయ్య నాకు మేలు చేశాడని చెప్పేవాళ్ళు ఎంతమంది చేయొద్దండి. అదిగా వెనకాల అమ్మాయి గుంటూరు నుంచి వచ్చిన మరి మా అత్తమ్మ గారు వాళ్ళ బాబు అల్లోయ్య చెప్పాలి. మనం ఏ ఊరు వెళ్ళినా అయ్యా ప్రభు నన్ను ఇట్లా నాకు మేలు చేశాడు, నీ చుట్టాలు చెప్పు, నీ బంధువులు చెప్పు, నీ స్నేహితులు చెప్పు. అప్పుడు చెప్పిన దాన్ని అక్కడ లెక్క పెట్టుకుంటాడు యేసయ్య. సొంతం చెప్పండి. ఎందుకంటే ఆయన నీకు మేలు చేశాడు కనుక ఆ మేలు నువ్వు మర్చిపోకూడదు. దాన్ని ఏం చేయాలంటే ఇతరులకు చెప్పాలి. అందుకే దావీదు అంటాడు, యెహోవా నీవు చేసిన ఉపకారాలు నేను దేన్ని మరవదన్నాడు. మర్చిపోయేవాడు కాదు. అందుకే దావీదు అంతగా దేవుడు ఆశీర్వదించాడు. మర్చిపోలే ఆయన ప్రతి ఒక్క విషయంలో మర్చిపోలే. ఆయన చేసిన ప్రతి ఒక్క మేలు ఉపకారాన్ని మర్చిపోకుండా చెప్పాడు. అలాగే మనము కూడా మనం చేసిన ఉపకారం అపకారం ఏదుందో యేసయ్య మాటలు మాటలు చెప్పండి. ఆడికి వెళ్ళినా ఇక్కడి నుంచి అని చెప్పండి. చెబితే దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును గాక. మీ పేర్లు ఆ పుస్తకంలో రాయబడును గాక. హల్లెలూయా. ఈ 4వ మాట. 4వది ఏది అర్థం కాదంటే చూడు, 4వది మత్తయి సువార్త 10వ అధ్యాయము 40వ వచనం. 10వ అధ్యాయము 40వ వచనం. మిమ్మల్ని చేర్చుకొనువాడు మిమ్మల్ని చేర్చుకొనువాడు నన్ను చేర్చుకుంటాడు. నన్ను చేర్చుకొనువాడు పంపిన వారిని చేర్చుకొనును. నన్ను పంపిన వారిని చేర్చుకొనును. ప్రవక్తని ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్తను చేర్చుకొనువాడు ప్రవక్త ఫలము పొందును. ప్రవక్త ఫలము పొందును. నీతిమంతుడని నీతిమంతుడు చేర్చుకొనువాడు నీతిమంతుని చేర్చుకొనువాడు నీతిమంతుని ఫలము పొందును. నీతిమంతుని ఫలము పొందును. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకరికి గిన్నెడు సన్నీళ్ళు మాత్రము త్రాగనిచ్చును. వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసయ్య చెప్తున్నా మాట. 12 మంది శిష్యులు తర్పించేశారు. వాళ్ళకి వాక్యం ఎట్లా చెప్పాలి, ఎట్లా ప్రార్థన చేయాలి, ఎలా బోధించాలి అన్ని తర్పించేసి శిష్యులుగా ఆ 12 మందిని పంపిస్తున్నాడు. ఇద్దరు పంపిస్తున్నాడు. ఆయన ఇద్దరు పంపించాడు. మీరు ఏంటి అతను ఆ ఇంట్లో శుభమని చెప్పండి. అది యోగ్యమైతే మీ శుభోచనం ఆ ఇంట్లో ఉండదు. అది అయోగ్యమైతే ఆ శుభోచనం మళ్ళీ మీతో పాటే వచ్చేస్తుంది. మీరు ఏ పట్టణంలోకి వెళ్తారో మిమ్మల్ని చేర్చుకుంటే నన్ను చేర్చుకున్నట్టే. మిమ్మల్ని ఎవరైతే పిలుచుకుంటారో వారు నన్ను పిలుచుకున్నట్టే. నువ్వు ప్రవక్తవని నేను చేర్చుకుంటే ప్రవక్త ఫలం పొందుతారు. నువ్వు నీతిమంతుడు అని తెలుసుకొని చేర్చుకుంటే నీతిమంతుడు ఫలము పొందుతారు. ఓ శిష్యుడని ఒక గిన్నె సన్నీళ్ళు ఇస్తే చాలు, పరలోకం నీ ఫలం అధికంగా. అది అర్థం కాదన్నాడు. సోదరు చెప్పండి, అర్థం కాదు. అది అర్థమైన తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుంటాం. అర్థమైన తీసుకొచ్చి ఇంట్లో చేర్చుకుని వాళ్ళ కోడి మాసాలు, చేపలు, బిర్యానీలు అన్ని పెడతా. అటు బాగా తినంటాడు, మెచ్చుకుంటాడు, నిన్ను మెచ్చుకాడు. అది బాగుంది కనుక పెట్టాడు అంటాడు. ఆడు అప్పు తెచ్చిపెట్టింది అనుకోడు, నేను తప్పు తెచ్చావు ప్రయాసపడి నాకు తెచ్చిపెట్టాడు అనుకోడు. అప్పటికి వెళ్ళి నాకు అంటాడు బాగుంది కనుక ఆడు బాగా సంపాదించాడు, అన్యాయం కానీ అట్ట కూడా సంపాదించాడు అందుకని పెట్టాడు. మెచ్చుకోరాడు. అదే దైవజనుడే పెట్టు, అతను దీవిస్తాడు. ఏమంటారు చెప్పండి? అమ్మ మంచి భోజనం పెట్టు, అక్కడ కారం వేసిన గంజీలు పోసిన ఏమంటాడు పాస్ గా తిని, అమ్మ ఈరోజు మాకు మంచి భోజనం పెట్టు. నేను అంటాను ఒకసారి పాస్ అయిందో పూర్వ దినాల్లో. అప్పుడు కోడి మాసం అవి తినేవాడిగా, ఇప్పుడు తినట్లేదు. మేకలు తినేవాళ్ళు ఇప్పుడు ఆకులు తినాల్సి వస్తుంది. అప్పుడు అన్ని తిన్నాము, ఇప్పుడు ఆకులు తినాల్సి వస్తుంది కనుక. అంటే అడగదాన్ని ఇప్పుడు 5 తింటే అడగతాం. ఇప్పుడు అందుకే ఆకులు తినాలి.
ఆకుకూరలు తింటే మంచిది, సోదరులు చెప్పండి. అందుకు కొనాలని సేవ చేయడానికి ఆకులు తింటున్నాం. ఓ రోజు ఇంటికి వెళ్తే పచ్చడి పెట్టారు. ఆ పచ్చడి తిన్నాను. అమ్మ మంచి భోజనం పెట్టు అమ్మా, ఎప్పుడు అందరు కోడి మాసం పెడుతున్నాను, నువ్వే పచ్చడి పెట్టు, నాకు చాలా బాగుందమ్మా. దేవుడిని దీవించగా కానీ ఆమె అంత సంతోషపడిందో. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? కనుక ప్రభునందు ప్రియమైన పెట్టారా, గిన్నెలు సన్నిలించాలు దైవజనుడు అని తెలుసుకుని ఒట్టిగా పానీయకుండా ఆ సేవకుడికో సేవకులకో నీ ఇంట వచ్చినప్పుడు నీ కలిగిన దాంట్లో పెట్టుకోవచ్చు. నీ ఫలం ఎక్కడుందంట? పరలోకం ఉందంట. అది వ్యర్థము కానే కాదు. దాన్ని మీకు ఒక మాట చెబుతాను. అపోస్తలుడైన పౌలు అంటాడు, ఇక్కడ యేసయ్య చెప్పిన మాటే పౌలు భక్తుడు అంటాడు. ఎబ్రీ రాసిన పత్రిక 6:18 6 అధ్యాయం 10 చూడు. 6 అధ్యాయం 10 అమ్మా, మీరు చేసిన కార్యమును ఈ 6:10 ఎబ్రీ పత్రిక 6:10 అంటాడు, మీరు చేసిన కార్యము మీరు పరిశుద్ధులకు ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుచుండుట చేత ఇంకా ఉపచారం చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్ చెప్పండి. మనం చదువుకోండి ఆ వాక్యాన్ని, మనం చదువుకోండి. మీరు చేసిన కార్యము సరే నువ్వు ఆగమ్మా, నువ్వు చదువమ్మా. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపచారం చేసి, మీరు చేసిన కార్యాలు పరిశుద్ధులు అంటే దేవుని సేవకులకు ఉపచారం చేశారు కనుక ఇంకను ఉపచారము చేయుచుండుట చేత తన నామమును బట్టి చూపిన ప్రేమను బట్టి మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. ఆమేన్ చెప్పండి. నువ్వు చూపిన ప్రేమ, ఆ దైవం నువ్వు పెట్టిన భోజనం, లేకపోతే ఇచ్చిన వస్త్రము, లేకపోతే నువ్వు ఇచ్చిన కానుక దేవుడు చూసి నిన్ను మర్చిపోయే దేవుడు కాదండి. సోదరు చెప్పండి, మర్చిపోయే దేవుడు కాదండి ఆయన. మనం మర్చిపోతాం, తిని బాగా మనము పెట్టిందల్లా తింటాము, మర్చిపోతాం. కానీ దేవుడు మర్చిపోడు. నువ్వు దైవజనుడికి ఏది పెడుతున్నావో, వస్త్రం ఇస్తున్నావో, భోజనం పెడుతున్నావో, కానుకిస్తున్నావో, అది చూస్తున్న దేవుడు నీకు అన్యాయము చేయడు. అందుకే ఆ సారెపతి ఎదురాలు ఆ దైవజనుడిని ఏలియాకి చిన్నప్పుడు తీసుకొచ్చేసి పెట్టింది. అది తింటా ఉన్నాడు, చేసుకోమన్నాడు. వెళ్ళి ఎదురుతే పిండి ఉంది, నూనె ఉంది. 3 సంవత్సరాలు 6 నెలలు ఇవాడు అన్నీ చేశాడా? దైవజనుడు ముందుగా పెట్టింది కనుక ఆ దొడ్లో పిండి తగ్గలేదు, గుడ్లో నూనె కాటువంటి దేవుడు అన్యాస్తుడు కాదు. ఆయన చూస్తున్న దేవుడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలం నీకు ఇచ్చునుగాక. హల్లెలూయా. ప్రతిఫలం ఇస్తాడు ఆయన. ఆయన మర్చిపోయే దేవుడు కాదని అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు. ఇక్కడ మర్చిపోయే దేవుడు కాదు. ఎందుకంటే మన దేవుడు మరుపు లేని దేవుడు, మారని దేవుడు. హల్లెలూయా. అందుకే భక్తుడు రాశాడు, ఆయన నిహమే గారు రాశాడు ఆ పాట, మరువలేనయ్య నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. మరువలేనయ్య నీ ప్రేమను, మరచిపోలేను నీ కృపను. నాకు ఆశ్రయము నీవేనయ్యా, నాకు ఆశ్రయము నీవేనయ్యా.
ఆయన్ని మర్చిపోయే దేవుడు కాదు, నీకు ప్రతిఫలం ఇస్తాడంట దేవుడు. అందరు పెట్టమని కాదు నేను చెప్పేది, నీ ఇంటికి వచ్చే దైవజనుడు నువ్వు చూడు, ఆ ప్రతిఫలం నువ్వు పొందుకుందువుగాక. నువ్వు చూడాలి. నీ తండ్రి వస్తే చూస్తావు, నీ తల్లి వస్తే చూస్తావు, నీ స్నేహితులు చూస్తావు. వాళ్ళందరికంటే మించిన వాడి ఆత్మీయ తండ్రి, ఆత్మీయ తల్లి. వాళ్ళు మీ ఆత్మకు కాపరి, మీ ఆత్మలకు కాపరాడు, మీ ఆత్మను కాసేవారు, మీ ఆత్మను లెక్క చెప్పాల్సిన వారు వాళ్ళు. అందుకే పౌలు అంటాడు హెబ్రీ 13:17 అంటాడు అన్నమాట, మీ ఆత్మను కాయచ్చు, లెక్క చెప్పవలసిన వారు. నాయకులుగా ఉన్నవారు లెక్క ఆత్మలను. అది హల్లెలూయా. నా సేవకుడా, నా కుమారుని అప్పగించాను, జోసెఫ్ గారిని నీకు అప్పగించాను. ఆయన పిలిచినప్పుడు నువ్వు ప్రార్థనకి వెళ్ళేవా, ప్రార్థన చేసేవా? రేపు నన్ను లెక్కడుతాడు ఆయన. పిలిచినప్పుడు ఎలా తప్పదు, ఎవరు పిలిచినా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు అక్కడ ఆత్మకు లెక్క నేను చెప్పాను కనుక నా తప్పు ఉండదు. సొంతం చెప్పండి. అది అందుకే ఆత్మను కాసే కాపరు. వాళ్ళు దుఃఖంతో చేయకూడదు అంట పని. వాళ్ళు దుఃఖంతో చేస్తే మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక వాళ్ళు ఆనందంతో చేయాలి. వారి మాట లోపడితే అప్పుడు దేవుడు మిమ్మల్ని ఆస్వాదించును కాక. లెక్క ఉంది, ఆత్మను లెక్క చెప్పాలి సేవకు. అందుకే బాగున్నా బాగపోయినా, నడునొప్పున్నా, కాలు నొప్పున్నా, ఆవేశం వచ్చినా, రొప్పు వచ్చినా, అలుపు వచ్చినా, లేకులేని స్థితిలో ఉన్నా, వెళ్ళకపోతే పూర్ణ ప్రార్థన చేయాలి. వెళ్ళగలిగినప్పుడు వెళ్ళిపోవాలి. అర్ధరాత్రి వెళ్ళి ప్రార్థన చేయాలి. రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాల్సింది. హల్లెలూయా. ప్రార్థన అందుకు కానీ నీలో ఒకరి గిన్నెడు సన్నిధించిన చాలు, నీ ఫలం పరలోకంలో అది వ్యర్థం కానే కాదు. నువ్వు గిన్నెడు సన్నిధించినా అర్థం కాదు. అని వచ్చినప్పుడు గిన్నెడు సన్నిధి ఇస్తానేమన్నారు. వెళ్ళినప్పుడు అది కాసు మంచి లేదమ్మా చాలు. ఈ పరలోకం ఫలం బాగుంటుంది. దేవుడు దీవించును కాక. నువ్వే చెప్పావు అయ్యా, ఎట్టగో 3 పిల్లలు తగదొచ్చి తన్నుకుని విడాకులు తీసుకొని వెళ్ళాను. పెళ్లి చేసిన పాస్ గారిని పిలిచాను. ఏమయ్యా పెళ్లి చేసావు కదా, మరి ఇద్దరు ప్రమాణం చేయించావు అంటే, అవునే చేయించాను. ఎరా ప్రమాణం చేసావంటే ఆ పెళ్లి కూడా అన్నాడంట, నువ్వు చెప్పమంటే చెప్పా, నువ్వు చేయమని చేశావు, నేను చేయలే, నా హృదయపూర్వకంగా నేను చేయలే ప్రమాణం అంటాడు. ఏమంటాడు? నా హృదయపూర్వకంగా నేను ప్రమాణం చేయలే, నువ్వు చెప్పమన్నా చెప్పంటే. అట్లా ఉండదు అనమాట. అట్లా ఉండదు అనమాట. ఇది 4వది, ప్రయాసన అర్థము కాదు. దేవుడి ప్రయాసన ప్రతిఫలము ఇస్తాడంట. అన్యాస్తులు కానే కాదంట. నువ్వు ధైర్యం పెడితే దాని దగ్గర ప్రతిఫలం దేవుడు నీకు ఇచ్చును కాక. సారాపతికి ఇచ్చాడు 3 సంవత్సరాల కడుపు నిండా భోంచేసింది కొడుకు తల్లి, బ్రహ్మాండం తిన్నారు. హల్లెలూయా. గండ్రాలు తింది, గండ్రాలు ధైర్యం చేర్చుకుని పెట్టింది, తింది. తమ్మని బిడ్డ కనుక్కుంది, గొప్ప పేరు తెచ్చుకుంది ఆ దేశానికి, శూన్యం పట్టణాన్ని. హల్లెలూయా. దైవజనుడికి పెడతాం వ్యర్థం కాదు. లోకస్తులు పెట్టి అర్థం అయిపోయింది, కానీ
ధైర్యం పెట్టింది అర్థము. ధైర్యం ప్రార్థన చేస్తాను. నా కొరకు ఎంత కష్టపడి ఈ ఆహారం వండి ప్రేమతో పెట్టిందయ్యా ఈ బిడ్డలు. ఈ కుటుంబాన్ని దీవించాయి, ఈ కుటుంబాన్ని రొట్టెలుగా చేయి, ఈ కుటుంబం పొదువు లేకుండా చేయని ఆ ధైర్యుడు ప్రార్థన చేస్తాడు. నీ బంధువులు చేస్తాడు ప్రార్థన, తిని వెళ్ళిపోతారు. మంచి భోజనం పెట్టావు, బాగా పెట్టావు అమ్మంటారు, వెళ్ళిపోతారు అంతే. హల్లెలూయా. ముందు కాబట్టి పెట్టావు అంటారు, లేకపోతే పెడతావు అంటారు. కానీ సేవకుడు అంటారు. అందుకే దేవుడు అంటారు, వచ్చిన నువ్వు ఇస్తే నేను ప్రతిఫలము అది అర్థము. 5వ మాట చెప్పి ముగిస్తాను. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. మార్కు సువార్త 10వ అధ్యాయం. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి. అసలు ప్రభుని ఏమన్నాడు చూసావా? మేము సమస్తం గౌరవంతో మాట్లాడతా. పేతురు ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? ఇదిగో. ప్రభుని ఏమన్నాడు? పేతురు ఏమన్నాడు? ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. ఆయనతో చెప్పసాగాను. అందుకు యేసు ఇట్లనెను, నా నిమిత్తమును సువార్త నిమిత్తము ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనను పిల్లలనైనను భూములనైనను విడిచినవాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబోవు లోకమందు నిత్య జీవమును పొందుదువని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది అర్థం కాదు. ఆయన వెంబడిస్తే ఆయన పని నువ్వు చేయటానికి ఆ రోజు పని వచ్చింది, పని వదిలిపెట్టరా. 20 రూపాయలు కూలిస్తామన్నారు, వదిలిపెట్టరా. అది చూస్తాడు దేవుడు. ఊరేళ్ళకి వచ్చింది, వదిలిపెట్టరా ఊరు. మా నాన్న చచ్చిపోయాడు, వదిలిపెట్టి వచ్చి ఆరాధన తెలిపా. శనివారం నాడు ఆరాధన తెలిపాను, ఆదివారం కూడా ఆరాధన తెలిపి అప్పుడు మా నాన్న సమాధి కార్యక్రమం చేశాను. అదేం కూడా అయితే అన్నారు. అక్కడికి ఓ పక్కన బాబు చచ్చిపోయి ఉంటే ఇదేంటి ప్రార్థన పెట్టాడు అన్నారు కూడా కొంతమంది. నా తండ్రి పరలోకి వెళ్ళిపోయాడు, ఇంకా ఆయన గురించి నేను అక్కడ బాధపడాలని పని లేదు. ఇప్పుడు ఇక్కడ సువార్త చెప్పాలి, ఆయన పని చేయాలి. ఆ సువార్త ఆగిపోకూడదు. అనేక మంది వింటారు కనుక ఆ సువార్త చెప్పి రావాలి. ఆయన పని చేసినాకే మన పని. అందుకు ఒక యమనస్తుడు అంటాడు, తండ్రి అయ్యా నేను నీ ఎమ్మట వస్తాను, మా నాన్న చనిపోయాడు పాతి పెడతా అన్నాడు. ఏమన్నాడు? మృతులను పాతి పెట్టుకుంటారు, నువ్వు నన్ను వచ్చి ఎమ్మడించాలి. మనమైతే ఆగిపోతాం, ఆగిపోకూడదు. ఎమ్మడిటువంటి అది. ఇదిగో ప్రభా నా ఇల్లు భార్య నిలిచిపెట్టి అనలా. అక్కడ చూసారు మీరు వాక్యం, భార్య నిలిచిపెట్టలా, అన్నదమ్ములు నిలిచిపెట్టమన్నా, అక్క చెల్లెళ్ళు తల్లిదండ్రులను పిల్లలందరూ కానీ భార్య అనలా. భార్య ఎమ్మట ఉండాల్సిందే. యేసయ్య చెబుతున్నా ఆ మాట. నీ భార్య నిలిచిపెట్టి వచ్చావని అనలా, నీ పిల్లలు నిలిచిపెట్టి వచ్చావు నాకు మంచిదే, నీ తల్లిదండ్రులు వదిలిపెట్టి వచ్చావు మంచిదే, నీ అక్కజల్ని వదిలిపెట్టి వచ్చావు మంచిదే, నీ భూములు వదిలిపెట్టి వచ్చావు, నువ్వు అన్ని వదిలిపెట్టి వచ్చావు కనుక నేను ఇప్పుడును రాబో కాలంలో కూడా నీకు ఎన్ని ఇస్తానన్నాడు? 100 డాబాలు ఇస్తాడంట. దేవుడు సోదరులు చెప్పండి, ఎన్ని ఇస్తాడు? ఇక్కడ నీకు ఉంటే ఒక ఇల్లు ఉంది, లేకపోతే 2 ఇళ్ళు ఉంటే అక్కడ నీకు 100 ఇళ్ళు ఇస్తాడంట, 100 అన్నలు ఇస్తారంట, 100 అక్కర్లు ఇస్తారంట, 100 పిల్లలు ఇస్తారంట. హల్లెలూయా. భూలోకమందు పరలోకమందు కూడా ఇచ్చే దేవుడు ఆయన. ఆయన ప్రతిఫలం దాచిపెట్టిన వాడు కాదు. ఆయన పనులను నువ్వు వెంబడించాలి, అది విడిచిపెట్టాలి. ఇలా ఆదివారం విడిచిపెట్టు, 7 రోజులు మట్టి ఉపవాసకులు అని చెప్పాను. కొంతమంది వస్తారు, కొంతమంది రావట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఇల్లు విడిచిపెట్టలేదు, వారు పనులు విడిచిపెట్టలేదు, వాళ్ళు అనుకున్న విడిచిపెట్టకుండా ఆ ఇళ్ల కాడే ఉంటున్నారు. సంవత్సరానికి 7 రోజులే కదా మనం ఉండేది ఇక్కడ, తర్వాత మళ్ళీ మామూలే కదా. 7 దినాలు మీరు అందరూ చేయొద్దారు కాబట్టి నేను కోరుకాను. ఒక కామడితో చెప్పింది, దాక్షణంగా చెప్పింది. ప్రతి వాళ్ళు అందరూ అన్నాను చెయ్యి అమ్మ, మీరు అందరికి ఇష్టమైతే కుర్చీ ఎత్తమంటే అందరూ ఎత్తారు. ఎత్తినాడు సగం వచ్చారు, సగం రాల. మనం ఏం చేస్తాం చెప్పండి? నా నిమిత్తము సువార్త నిమిత్తము మీ భూములైనా ఇళ్ళైనా నీ తల్లులైనా తండ్రులైనా పిల్లలైనా వదిలిపెట్టి రండి, నేను అన్ని ఇస్తాను అన్నాడు. మనం ఇల్లు వదిలిపెట్టి రావు మందిరానికి రమ్మంటే. ఇల్లు వదిలిపెట్టి రావట్లేదు. ఆదివారం రావాలని ఉసురుమంట వస్తా. శనివారం అసలు శాంతం అనేసారు. పూర్వదినాల్లో ఉపాసనలు వచ్చేవాళ్ళు శనివారం.
అసలు ఇప్పుడు శనివారం వస్తే అసలు తింటున్నారు, తింటే 3 సార్లు మందిరానికి వచ్చేటప్పటికి రుసూరమంట వస్తారు. ఆదివారం మరి ఇంకా అన్యాయం అయిపోతుంది. టైం వచ్చేసింది, మన వయస్సు పెరుగుతుంది, మన ఆయుష్ తగ్గిపోతుంది. అంటే మనకు దేవుని రాజ్యం సమీపంగా ఉంది. మనకి ఎప్పుడు పిలుస్తాడో మనకి తెలీదు. మన వయసు పెరిగిపోతుంది, మన ఆయుష్ తగ్గిపోతుంది, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలియదు. ఇప్పుడు ఆడికి వెళ్ళాలి కనుక మనం ఇప్పుడే జాగ్రత్త పడాలి. ఈ టైంలో మనము జాగ్రత్త పడాలి. మనం జాగ్రత్త పడితే అది వ్యర్థం కాదు. దేవుడు ఎక్కడ ఇస్తాడు నీ ప్రతిఫలము, పరలోకంలో కూడా మన ప్రతిఫలము ఇచ్చును గాక. హల్లెలూయా చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. ఏది అర్థం కాదు, ప్రభునందు పడే ప్రయాసము అది. నువ్వు దేవునందు ఏం పడుతున్నావా ప్రయాసం? ఒక పూట కడుపు మార్చుకుంటున్నావా? లేదు. ఒక రాత్రి నైట్ నిద్ర కాస్తున్నావా? లేదు. ప్రయాసం ఏడబడుతున్నావు నువ్వు దేవుని పనికి వచ్చి. ఎక్కడ నీ సోడ పడుతుంది, ఎక్కడ నీ మోకాళ్ళు కాయ కాస్తున్నాయి, ఎక్కడ మీ మోచేతులు కాయ కాస్తున్నాయి. చూడండి, ముస్లిమ్స్ ఉన్నారు, వాళ్ళ తల కాయ కాస్తుంది. అసలు కాయ కాస్తుంది, నేలకు పెట్టేస్తారు తలకాయ. ఆరాధన మసీదులో ఆ ప్రార్థన ఏమరకు కూడా తల పైకెత్తాడు. అందుకే నసలాలకి కాయ కాసిన చూడండి ముస్లిమ్స్. మన తల కింద పెట్టమల్లా ప్రతి మోకాలు నా నామంలో వంగవలని అన్నారు. మోకాలు కాయ ఉందా? నీ మోకాలు కాయ ఉన్నాడు చెప్పండి, చేతులు ఎత్తండి. నా మోకాలు కాయలు ఉన్నది. అదిగో అక్కడ ఇద్దరు ఎత్తారు. దేవుడు మీకు దీవించును కాక. రేపు చూస్తాడు ఆయన, మోకాళ్ళు కాయలుగా చూస్తాడు. భక్సింగ్ గారు ఎవరో మరి, నువ్వు ఎంత అభివృద్ధిలోకి రావడానికి వెనకాల నీకు ఎంత ఆస్తుంది, ఎవరు నీకు ఎంత సంపాదించారంటే తీసుకెళ్ళంట ఆయన. తీసుకెళ్ళి ఇంట్లో తీసుకెళ్ళంట ఒక గదిలో. ఆ గదిలోకి వెళ్తే 2 గుంటలు కనపడుతున్నాయంట. 2 గుంటలు కనపడుతుంది. ఏంటి గుంటలు అంటే మోకాటి ప్రార్థన. ఈ మోకాటి ప్రార్థన నన్ను ఎంతగా చేసిందని చెప్పాడంట. హల్లెలూయా. నీ మోకాళ్ళు అంగవు, నీ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేయలేవు. నీ మోకాళ్ళు గుంటలు పడేది ఎక్కడ, గుంటలు పడేది ఎక్కడ, గుంటలు పడాలి. అర్థం కాకూడదమ్మా. గడవద్దినాలన్నా ఎప్పుడు చచ్చిపోతాం తెలియదు, ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఇప్పుడే మనం జాగ్రత్తగా దేవుని పని చేయాలి. ఇప్పుడే ప్రయాసపడాలి. నువ్వు దేవుని పని నువ్వు ప్రయాసపడితే నీ ప్రయాసానికి ప్రతిఫలం ఇచ్చే నాదుడు నా పరమ తండ్రి యేసయ్యా. హల్లెలూయా. ఆయన నీకు అన్యాయము చేయడు, నీకు ఇస్తాడు. నీ బిడ్డలకు కూడా అని అన్నాడు. అబ్రాహం చేయమంటేగా. అబ్రాహాంకి ఇచ్చిన ఆస్తి ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు వచ్చిన ఆస్తి ఎవరికి వెళ్ళింది చెప్పండి? ఏశావుకి వెళ్ళింది, యాకోబు రాలా. స్వతంత్రం చెప్పండి. అబ్రహాం ఆస్తి ఇస్సాకు వచ్చింది, ఇస్సాకు ఆస్తి ఏశావుకి వెళ్ళింది. యాకోబుకి ఏం లేదు, చేతి కర్రతోనూ ఒక నూనె డబ్బా తెలియడంతే, ఒక నూనె డబ్బా తీసుకెళ్ళడంతే. దేవుడు ఆస్వాదించే. హల్లెలూయా. అర్థమైన స్వతంత్రం చెప్పండి. ఎన్ని అర్థమవుతాయి ఇప్పుడు? ఏం అర్థం కావు, ఏది అర్థం కాదు? ప్రభునందు నువ్వు పడే పని అర్థము కాదు. ఒకటి. రెండవది, నువ్వు రహస్యం చేసే ప్రార్థన వ్యర్థం కాదు. మూడవది, నువ్వు 10 మంది ఎక్కడైనా నువ్వు తిరిగినప్పుడు సువార్త చెప్పి యేసయ్య మాటలు చెప్తే అది వ్యర్థము కాదు. నాలుగవది చెప్పండి, దైవజనుడి కాస్తున్నా చిన్న అర్థం కాదు. ఐదవది, నువ్వు అన్ని విడిచిపెట్టేసి దేవుని పని వచ్చినప్పుడు రమ్మన్నా. ఇది ఇల్లు వారిని వదిలిపెట్టి రమ్మంటలే. నేను ఆదివారం రావాలి, అన్ని పనులు మానుకొని రావాలి. అది విడిచిపెడతానండి. ఆదివారం అన్ని విడిచిపెట్టాలి. అది ₹1 కోట్ల పరిస్థితి వదిలిపెట్టి రావాలి. అలా వచ్చినప్పుడు నువ్వు చేసిన ప్రయాసానికి అర్థం కాకుండా దేవుడు నీకు ప్రతిఫలము ఇస్తాడు. ఆదివారం వస్తావా, చుట్టం వస్తే ఆగిపోతావు. కరెక్టా కాదు? చుట్టం వస్తే ఆగిపోతావు, చేపలు వచ్చినా ఆగిపోతావు, మాంసం వచ్చినా ఆగిపోతావు. ఏమండి, భర్త వెళ్ళొద్దంటే ఆగిపోతావు. దూరం చుట్టం వచ్చి అమ్మ పలానా ఊరు వెళ్దాం రా సోమాసం అంటే వెళ్ళిపోతాయి. ఎగబడి వెళ్ళిపోవటమే. పెట్లో నుంచి బీరో నుంచి ఒక మంచి సేవ కట్టుకోవటం. దానికి వెళ్తున్నావు కానీ అవి వదిలిపెట్టి దేవుని దగ్గర నువ్వు రావటం లేదు. నువ్వు ఎప్పుడైతే ఆయన దగ్గరికి వదిలిపెట్టి విడిచిపెట్టి వస్తావో అప్పుడు నీ కుటుంబంలో
దేవుని మహిమ చూద్దువుగాక. 7 దినాల ఉపవాస కూడికల్లో చెప్పే వర్తమానాలు మీకు అంతని అందట్లేదు కానీ నాకు మాత్రం నేర్చుకున్నా. నేను మాత్రం సోదరు చెప్పండి, నేను నేర్చుకుంటున్నా ప్రభు దగ్గర మాట్లాడు. ఆయన అడిగాడు, నేర్చుకుంటున్నా. దేవుడు మాట్లాడుతున్న మాటలను రాసుకుంటాను. సోదరు చెప్పండి, దేవుడు మాట్లాడుతుంటాడు, నాకు ఆలోచన చేసుకుంటాడు, రాసుకుంటాను. అయ్యే మీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. కనుక విడిచిపెట్టు. ఆదివారం పని మానేసి, శనివారం మానేసి, నియమ కూటాలు, సంవత్సరాధన మానేసి, అన్ని కూడా దేవుని సన్నిధికి రా. ఎన్ని పనులు అన్నది పెట్టరా. దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని భూలోకమందు పరలోకమందు నూరంతలుగా ఆశీర్వదించును గాక. పైగా చెప్పాడు కదా, కింద నుంచి పైకి వెళ్ళగానే పైనుంచి కిందకి రాకూడదు. గురంతులు, అరదంతులు, 30 నేను చెప్పాను, మీకు గుర్తుందా? ఇప్పుడు మన కింద పైనుంచి కింద రాకూడదు, కింద నుంచి పైకి వెళ్ళాలి. అందుకే 100 అన్నాడు ఆయన. యేసుప్రభు 100 ఇస్తా అన్నాడు. 1, 2 ఇస్తానులా, 30 ఇస్తాను, 60 ఇస్తానులా, 100 వంతులు ఇచ్చేస్తాను. ఇచ్చేది ఆయన, కూర్చునేది మనం. దానికి యోగ్యులుగా మనం ఉండాలంటే ఆయన చెప్పినట్టు మనము వాక్యాన్ని బట్టి వింటే నువ్వు దీవించబడతావు, ఆశ్రయించబడతావు. నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని దేవుడు నిండారులుగా దీవించి నూరంతల ఫలసాయము దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం, తల్ల వచ్చి ప్రార్థన చేసుకున్నాం, తల్ల వచ్చి